ఇప్పుడు విజయ్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది. మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవర్ స్టార్తో కంపేర్ చేయడానికి ఎవరు సరిపోరు కూడా. మెయిన్ ఓకే పవర్ స్టార్ కనుక ఒక్కలే వస్తే సింగిల్గా గెలుస్తారు. ఆల్మోస్ట్ మనం చూసాము. పవన్ కళ్యాణ్తో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్తో పోలిస్తే కనుక ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ముందు ఓడిపోవాల్సిందే. హానెస్ట్ గా మాట్లాడితే విజయ్ కన్నా పెద్ద స్టార్ పవర్ స్టార్. ఏపీ పాలిటిక్స్ ఏపీ సినిమా ఇండస్ట్రీలో అది అందరూ కాదనేది కాదు. కానీ పొలిటికల్ గా మాట్లాడుకుంటే కంపారిటివ్ విజయ్ కన్నా కొంచెం ఇదిలో ఉన్నారు ఆయన. కానీ ఇప్పుడు ఎక్కువ ఆయన ట్రోలింగ్ అంటే సంబంధం లేదు పవన్ గారికి విషయం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి అధికారం మొత్తం ఎవరి మీద ఉంటుంది మీకు తెలుసు. చంద్రబాబు గారి మీదే ఉంటుంది. ఏం చేయాలన్నా సరే ఆయన డిసిషన్తోనే వెళ్ళాలి. అయితే ఇక్కడ టాపిక్ ఏమవుతుందంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం పవన్ గారిని ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. సింగిల్ గా పోటీ చేయాలి దమ్ముంటే విజయ్ గారు లాగా అని. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సింగిల్ గా చేయొచ్చు, కానీ సింగిల్ గా చేస్తే ఆటోమేటిక్ గా ఆపోజిట్ వాళ్ళు అందరూ ఓడిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే అందరితో కలిసి ఉండాలని మెయిన్ ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంతో కలిసి పోటీ చేశారు. కానీ భారతదేశంలో ఎక్కడేం జరిగినా తీసుకొచ్చి పవన్ గారు కాలుగా మెడక చూడుతున్నారు ఆయన సంబంధం విషయాలు. దానికి ఏం చెప్తారు మీరు? ఆయన సంబంధం లేని విషయాలు కూడా ఆయన సంబంధం లేని విషయాలంటే తెలిసిందే కదా. ఎవరో ఎన్నో చేయాలనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ సార్ ఏమీ పట్టించుకోరు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ అంతా వర్క్ విషయంలో బిజీగా ఉంటారు. ఈ నైట్ తెలుసు కదా సినిమా మూవీస్ చేస్తారు. తన సొంత డబ్బులతోనే ప్రజలకి పిఠాపురంలో చాలా చేస్తున్నారు. అదంతా ఇబ్బంది పెట్టను. ఒకవేళ ఈ ప్రెజర్ ఎక్కువయ్యో ట్రోలింగ్ అంతా ఎందుకు అనుకుని ఆయన బయటకు వచ్చి జనసేన నుంచి 170 స్థానాలు పోటీ చేస్తే 2029లో ఎలా ఉండొచ్చు అనుకుంటారు? పవన్ గారు సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్గా పోటీకి చేసినా ఆటోమేటిక్గా జనాల ఫాలోయింగ్ ఉంది. మూవీస్లో బాగా చేస్తారు. జెన్యూనిటీ ఉంది. ఎవరైతే జెన్యూన్గా చేస్తారో ప్రతి ఒక్కరు గెలుస్తారన్న. ఎవరైతే జెన్యూన్గా లేరో పైకి మాటలు చెప్పి సొసైటీలో ఒక రకంగా ఉంటే మాత్రం ఓడిపోతారు. ఒక మాటలో చివరిగా ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి అంటే సంబంధం విషయాలు ట్రోల్ చేసే వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే అంత అధికారం ఎవరికి లేదండి. ఫస్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు చేస్తారు, ఎంతో మంది చేస్తారు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా బయటకు వచ్చేసారు కదా. సోషల్ మీడియాలో చేస్తారు. మహా అయితే కనపడకుండా చేసే వాళ్ళని ఎవరిని నమ్మరండి. కనపడకుండా చేసే వాళ్ళు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ట్వీట్ పెట్టారు, ఇంకే పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని. ఆయన వల్ల ఇదంతా మొదలైంది. ఎందుకు పవన్ గారి మీద ఆయన పెట్టిన ట్వీట్ ఏం చెబుతారు మరి? అన్న ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా మంచి వ్యక్తి పని చేస్తున్నాడంటే ఆటోమేటిక్ విమర్శలు అనేది కామను. ఆ విమర్శలు పట్టించుకుని ఇంకో పని చేయలేరు. కానీ ఆ విమర్శలను పట్టించుకోకుండా పనిచేసే వాళ్ళే పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ.